సర్జరీ అన్నారు కదా, సర్జరీ అని అంటే రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది మీకు? అమ్మో చాలా టైం. అంటే సర్జరీస్లో కూడా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ సమ్ అదర్, అంటే నేను సర్జరీ చేయించుకునే టైంలో ఐ వాజ్ రిలేషన్షిప్ విత్ వన్ గాయ్. ఒక అబ్బాయితో రిలేషన్లో ఉండే. అంటే తను నా జెండర్తో సంబంధం లేకుండా నన్ను లవ్ చేసి నాకు ఒక లైఫ్ ఇవ్వగలుగుతున్నాడు. సో కాబట్టి పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి తనతో ఎలా అయితే ఫిజికల్గా ఉండగలదో, అట్లీస్ట్ తనకి ఆ ఫిజికల్ నీడ్ అన్నా ఇవ్వకపోతే నా ప్రేమకి నేను ఏమీ చేయగలనని చెప్పి రిస్క్ చేసి నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నా. ఇట్స్ వెరీ రిస్క్ అండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఈ సర్జరీ చేసుకోరు. రిస్క్ ఉంటుంది, మరొక జన్మతో సమానం అనమాట. అంటే 1 lakhలో చిన్న చిన్న సర్జరీస్, అంటే 3-4 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి అనమాట. సో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి రికవర్ అవ్వడానికి నాకు 1 year పట్టింది. 1-2 months కంప్లీట్ బెడ్ మీదే ఉండేదాన్ని. నరకం చూస్తాను. 1 week ఫుడ్ ఉండేది కాదు, వాటర్ ఉండేది కాదు, ఏడ్చేదాన్ని. ఎవరైనా నీళ్ళల్లో చేయబెట్టి నా 4 తడుపుండమ్మా అని ఏడ్చేదాన్ని. 3 days ఫుడ్ లేకపోతే ఒక ఇడ్లీ పెట్టండి, ఆకలి కడుపు నొప్పి వస్తుందని ఏడ్చుకునేదాన్ని. లైక్ పెట్టేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ సర్జరీ కదండి. ఒకవేళ మనం పెట్టిన తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళాము అంటే ఆ స్టిచెస్ అన్ని పగిలిపోయి బ్లీడింగ్ అయిపోయి బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయేది. అంత దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను. 2 months బెడ్ మీదే ఉన్నా. తర్వాత 6 months తర్వాత ఇక బయటికి రావటం, చిన్నగా వర్క్స్ చేసుకోవటం, కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి నాకు 1 year పట్టింది. ఇప్పుడు కంప్లీట్ గా ఫీమేల్ అన్నారు కదా, జస్ట్ రాంగ్ గా తీసుకోవద్దు. లైక్ ఇప్పుడు అమ్మాయి పీరియడ్స్ అట్లా కూడా ఉంటుందా చేంజ్ మొత్తం కంప్లీట్? అంటే యాక్చువల్గా పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఒక భర్తతో ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుందో ఐ కెన్ బి కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అంటే అది. పీరియడ్స్ అంటే ఏంటంటే మీకు బాగా తెలుస్తుంది, పీరియడ్స్ అంటే మనకి క్యారీ బ్యాగ్ ఉంటేనే పీరియడ్స్ వస్తాయి. సో క్యారీ బ్యాగ్ లేకుండా పీరియడ్స్ రావు. పీరియడ్స్ వస్తున్నాయంటే నేను బేబీని కూడా కనొచ్చు కదా. సో నాకున్న ఒకే ఒక డిఫెక్ట్ ఏంటంటే ఐ కాంట్ గివ్ బర్త్, పిల్లల్ని కనలేను. బట్ అది ఒకటే ప్రాబ్లం. అది కూడా ఇప్పుడు అడ్వాన్స్ సర్జరీస్ వస్తున్నాయి, కానీ ఇండియాలో లేదు. సింగపూర్, బ్యాంకాక్ వెళ్తే ఆ సర్జరీ చేసుకోవచ్చు, కానీ కొంచెం రిస్కీ ఉంటుంది. అంటే పిల్లల్ని కనే సర్జరీ కూడా ఉంది, రీసెంట్ గా వచ్చింది, కానీ వెరీ రిస్కీ అండి. ఐ డోంట్ డూ ఆ సర్జరీ నేను చేయించుకోవాలనుకో. అంటే నా దృష్టిలో పిల్లల్ని కంటేనే తల్లి అని నేను అనుకోను. పిల్లల్ని కంటేనే తల్లి అని అనుకుంటే, పిల్లల్ని కన్నా కూడా తల్లిలు కానీ ఆడవాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సుఖం కోసం ఏదో చేసేసి చెత్త కుప్పలో, రోడ్డు పక్కల్లో, మురికి కాలువల్లో, ముళ్ళ కంపల్లో పిల్లల్ని వేసే తల్లులు ఉన్నారు. అలాంటి తల్లులతో పోల్చుకుంటే పిల్లల్ని కనకపోయినా కూడా ఐ కెన్ బి ఏ బెస్ట్ మదర్. సో అంటే ఎవరైతే తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యారో అట్లీస్ట్ ఒక బేబీని ఒక అడాప్ట్ చేసుకొని ఐ కెన్ బి ఏ బెస్ట్ మదర్. మదర్హుడ్ అంటే ఏంటి నా దృష్టిలో? గివ్ టు కేర్, లవ్, రెస్పెక్ట్ అండ్ ఒక బ్యూటిఫుల్ లైఫ్. ఐ కెన్ బి ఏ బెస్ట్ మదర్. దానికోసం పిల్లల్ని కనటమే ఇంపార్టెంట్ అని నేను అనుకోను. అయినా ట్రాన్స్జెండర్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మదర్ అనిపించారు. వాళ్ళు కూడా అన్ని ప్రేమకి నోచుకోలేక ఆ ప్రేమని ఆ బేబీలో చూపించుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మదర్. yes of course. సో ఇక మీ జర్నీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? లైక్ ఆర్టిస్ట్ గానా లేదంటే యాంకర్ గానా? ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఈ జర్నీ ఆర్టిస్ట్ గానే స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఫ్రమ్ చైల్డ్హుడ్ నుండి కూడా నేను ఎప్పుడూ తప్పు చేయకుండా మాస్టర్స్ చదువుకున్న తర్వాత నేను ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా చేస్తున్నాను. ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో రిప్రజెంట్ చేస్తాను. దాని తర్వాత మిస్ ముంబై, మిస్ దివా, ఇలా మల్టీ సెక్టర్ ఉంటూనే ఇవి చేస్తాను. ముంబైలో చాలా పబ్లిష్ అయింది. మిస్ ముంబై, మిస్ దివాలో పార్టిసిపేట్ చేసామే, న్యూస్లో వచ్చేది. కానీ మా విలేజ్లో తెలియదు కదా. సో మా విలేజ్లో జనాలు ఏమనుకున్నారు, మా అక్కని మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ హిజ్రాగా మారింది కదా, ట్రైన్స్లో బెగ్గింగ్ చేస్తా లేకపోతే షాప్లో చేస్తా అని చుట్టుపట్టే మాటలతో అడిగేవాళ్ళు. మా అక్క మా తమ్ముడు నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు. సో ఐ వాజ్ వండర్, ఎవరు చెప్పారు ట్రాన్స్ మేడ్ ఫర్ సెక్స్ వర్క్, ట్రాన్స్ మేడ్ ఫర్ బెగ్గింగ్ అని ఎవరన్నా ఏ రాజ్యాంగంలో నన్ను రాశారా? ఎందుకు మీ థింకింగ్ ఇలా ఉంది అని చెప్పి నేను ఐ వాజ్ లిటరల్లీ అప్సెట్. కొన్ని రోజులు కొంచెం బాగా ఆలోచించుకున్నాను.
సో ఏదో సామెత ఉంటుంది పెద్దవాళ్ళు, కొన్ని సామెతలు ఎక్కువగానే వస్తున్నాయి అనుకుంటా, పూలమ్మిన చోటే కట్టెలమ్మలేమో సంథింగ్ అలా. అలా నేను పుట్టిన పెరిగిన చోట నాకు అవమానాలు జరుగుతుంటే నేను ముంబై వెళ్ళి ఎక్కడో సాధించేసి ఏదో న్యూస్లో వస్తే నాకేం ప్రయోజనం? నేను ఎక్కడ పుట్టి పెరిగానో అక్కడ సంథింగ్ ఐ హ్యావ్ టు అచీవ్. అక్కడ ప్రజల మైండ్ సెట్ మార్చాలి. ఐ వాంట్ టు నా లైఫ్ నేను అక్కడ ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి నేను 2019లో హైదరాబాద్ వచ్చాను. సో హైదరాబాద్ రావటం నా కెరీర్ థియేటర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసుకున్నాను. లామాకాన్లో, ఫినిక్స్లో, రవీంద్ర భారతిలో, రంగభూమిలో, వీటన్నింటిలో నేను చాలా థియేటర్ ప్లేస్ చూస్తాను. అమన్ అహ్మద్ గారు, ఆయన దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అలా థియేటర్ ప్లేస్లో యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత నాకు ఆర్టిస్ట్గానే కెరీర్ స్టార్ట్ చేస్తాను అనమాట. తర్వాత జమ్నీలో అంతులేని కథ సీరియల్ చేస్తాను, ఫీమేల్ క్యారెక్టర్స్ చేస్తాను, ట్రాన్స్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాను, అది సెకండ్ లీడ్ చేస్తున్నాను, ట్రాన్స్ క్యారెక్టర్. సో బైరాజులపల్లి అనే మూవీ షూట్ కంప్లీట్ అయింది. సో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నా, అది రిలీజ్ అయితే పీపుల్ కెన్ రికగ్నైజ్ మీ అని అనుకుంటున్నా. ఒక సెకండ్ లీడ్ చేస్తున్నాను, సీరియల్ చేస్తాను. ఇప్పుడు ఆహాలో ఆనెస్ట్ ట్యూటోరియల్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, అందులో చేస్తాను. లైక్ కొన్ని మూవీస్ చేస్తాను, 3-4 మూవీస్ చేస్తాను, 2 సీరియల్స్ చేస్తాను, 2-3 వెబ్ సిరీస్ చేస్తాను. ఇలా చేసుకుంటూ నా కెరీర్ బిల్డ్ చేసుకుంటూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మనకు ఆపర్చునిటీస్ అనేవి రావన్నమాట. అంటే షూట్స్ ఉన్నప్పుడు బిజీ ఉంటాం, షూట్స్ లేనప్పుడు ఖాళీగా ఉంటాం. అలా ఖాళీగా ఉండే బదులు ఎందుకంటే నా ఫ్యాషన్ ఇది, నేను స్క్రీన్ మీద కనిపించాలి అంటే ఎట్ ది సేమ్ టైం మూవీలోనే కనిపించక్కర్లేదు, యాంకర్గా కూడా నా కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ట్రై చేస్తున్న టైంలో కొన్ని ఛానల్స్ వాళ్ళు నేను ఆపర్చునిటీ కోసం వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేశారు. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు తీన్మార్ మల్లన్న గారు, ఆల్వేస్ చెప్తూ ఉంటాను. ఆయన ఛానల్లో నాకు యాంకరింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చారనమాట. సో మార్నింగ్ న్యూస్లో మల్లన్న గారు లేనప్పుడు సుదర్శన్ అన్న నేను కలిసి మార్నింగ్ న్యూస్ చదివే వాళ్ళం, ఈవినింగ్ న్యూస్ చదివాను, అక్కడే ఇంటర్వ్యూస్ చేసేదాన్ని, లైవ్స్ కూడా చేశాను జాయిన్ అయిన కొత్తలోనే. అలా ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఛానల్లో. ఐ డిడ్ మచ్ మోర్, వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో దాని తర్వాత TV45లో న్యూస్ బులెటిన్ కూడా చదివాను, న్యూస్ బులెటిన్ చదివాను, యాంకరింగ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్గా హిట్ టీవీలో ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నాను. సో యాంకర్గా కెరీర్ రన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్గా ప్లస్ మోడల్గా ఫుల్ఫిల్ బ్రెడ్జ్గా ఉన్నాను. వీటితో పాటుగా దిస్ ఈజ్ మై ఫ్యాషన్. నా ఫ్యాషన్ ఇది గ్లామర్ వరల్డ్. ఎట్ ద సేమ్ టైం బీయింగ్ ఎడ్యుకేటెడ్గా నేను మాస్టర్స్ చదువుకున్నాను కాబట్టి నా ప్రొఫెషనల్ లైఫ్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో సో ఐఎమ్ కంటిన్యూయింగ్, అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తున్నా. సాఫ్ట్వేర్ జాబ్ మానేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను స్టార్టింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తాను. సో ఉమెన్ సేఫ్టీ వింగ్లో లక్కడి కపుల్ మెట్రో దగ్గర ADGP స్వాతి లక్ర మేడం, DIG సుమతి మేడం అండ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేస్తారు. అందులో ఒక 1 year కాంట్రాక్ట్లో నేను జాబ్ చేస్తాను అనమాట కోఆర్డినేటర్గా. సో దాని తర్వాత నేను యక్షి కూడలి అనే ఒక NGOలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెలోగా వర్క్ చేస్తాను అనమాట. స్టిల్ సమ్ విలేజెస్లో దెర్ ఇస్ ఏ కాస్ట్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్. అమ్మాయిలు అంటే వంటగదికే పరిమితం, అమ్మాయిలకి చదవక్కర్లేదు, అమ్మాయిలు 18 రాగానే పెళ్లి చేసుకోపోవాలి, భర్త చెప్పిన మాట, ఇలాంటి సిల్లీ కట్టుబాట్లు ఇవి కొన్ని చోట్ల ఉంటాయి, ఇప్పటికీ స్టిల్ అండి. అలాంటి వాటిపై ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ సమానత్వం కల్పించింది. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్, ఎవ్రీబడి షుడ్ అచీవ్ దేర్ డ్రీమ్స్ అని వాళ్ళల్లో కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాను.